మనకు వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారో వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు మళ్ళీ కనపడరు. మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు. ఎవడో వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్తే దాన్ని నమ్మేసి ఇతర మతాలని చిన్నప్పటి నుంచి తిరిగి పెరిగిన మిత్రులని పరాయి వాళ్ళలాగా చూడకండి. అసలు మన తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం భారతదేశ భవిష్యత్తు మొత్తం తెలుగు ప్రజల భుజస్కంధాల పైన ఉంది. మీరు గనక తెలివిగా ప్రవర్తించి ఈ మతోన్మాద భావాలకు దూరంగా ఉండకపోతే, ఒక్కసారి ఆ ట్రాప్లో పడ్డారంటే ఎన్నికలు అయిపోయి ఇప్పటికీ 4 నెలలు అయిపోయిందండి. జూన్ 4 అంటే అక్టోబర్ 4, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, కరెక్ట్గా 4 months అయిపోయింది. 120 రోజులు అటు ఇటుగా. ఈ కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పూర్తిగా మత ఛాందస రాజకీయాల మీద ఫోకస్ చేస్తుంది. మతతత్వ పార్టీలు 3, తెలుగుదేశం, టీడీపీ, మన టీడీపీ, జనసేన, బీజేపీ. మనకు వీళ్ళు ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో ఇప్పుడు ఏం చేస్తున్నారో ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలి. అప్పట్లో ఏం చెప్పారండి? ఒక 150 రోజులు వెనక్కి వెళ్తే, జస్ట్ ఎన్నికలకు ఒక 1 నెల రోజులు ముందు దాకా చూసుకుంటే అమ్మఒడి టైంకి పడేది, రైతు బంధు టైంకి పడేది, రైతులకి డబ్బులు టైంకి పడేవి, పిల్లలకి మధ్యాహ్నం భోజనం కరెక్ట్గా అందేది, వాళ్ళకి స్కూల్ ఫీజులు లేకుండా స్కూల్లో చదువు చెప్తూ వాళ్ళకి బుక్కులు, పుస్తకాలు, మధ్యాహ్నం భోజనము, షూజు అన్నీ ఇస్తూ చక్కగా చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు ఏం పరిస్థితి ఉందో ఒకసారి ఆలోచించండి. వాళ్ళు ఎంతసేపు ఒక 3-4 ఇన్సిడెంట్లు ఎవరో ఎక్కడో చేసిన ఇన్సిడెంట్లు పట్టుకుని చెప్తూ ఉండేవాళ్ళు, పెద్దగా చేసి ప్రజల్ని ఒక రకమైన ట్రాన్స్లో పెట్టారు. ఎన్ని అబద్ధాలు ఆడారండి, ఎన్ని అబాండాలు వేశారు గత ప్రభుత్వం మీద. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది జనాలకి డబ్బులు వేస్తే, డైరెక్ట్ బెనిఫిట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ విధానంలో పేద ప్రజలకు డబ్బులు వేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. మేధావులందరినీ, సూడో మేధావులందరినీ జమ చేసి టీవీల్లో కూర్చోబెట్టి గంటలు డిబేట్లు పెట్టారు. అన్యాయం జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి ఉన్నది లేనిది కలిపి అన్ని మీడియాలను కంట్రోల్ చేసేసి, కొంతమంది మేధావులు అయితే జడ్జిల్లాగా వ్యవహరించి గత ప్రభుత్వానికి 2 మార్కులు ఇస్తామని చెప్పిన మేధావులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తారో వాళ్ళని అడుగుదామంటే వాళ్ళు మళ్ళీ కనపడరు. మళ్ళీ ఎలక్షన్ టైంలో వస్తారు వాళ్ళు. డైరెక్ట్ అబాండాలు, విష ప్రచారం. ఒక ఆయన అయితే 32,000 మంది అమ్మాయిలని హ్యూమన్ ట్రాఫికింగ్ చేసేసారని చెప్పాడు. మనకు బాగా తెలుసు. సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా చెప్పింది 99% మిస్సింగ్ మహిళల్ని అత్యంత జాగ్రత్తగా, అత్యంత త్వరితగతిన వెతికి తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పగించిన ఘనత వైఎస్ఆర్ గవర్నమెంట్లో, ఆంధ్రప్రదేశ్లో జరిగింది. దేశంలో నంబర్ 1 పొజిషన్లో ఉంది రికవరీ. అయినా సరే ఇప్పటికి కూడా, మొన్న కూడా ఆ నాయకుడు 30,000 మంది మిస్సింగ్ అన్నాడు. మరి సరే, కేంద్ర నిఘా వర్గాలకి, కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా ఈయనకు మాత్రమే తెలిసి 30,000 మంది మిస్సింగ్ అయితే, మరి ఆయన వాటి గురించి మాట్లాడకుండా మతోన్మాదాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నాడో కనుక్కోవాలి. మరి ఆ 30,000 మందిలో హిందూ మహిళలు లేరా? వాళ్ళు ఎటువైనా పర్వాలేదా? పోనీ ఎందుకు అలా తీసుకెళ్ళిన వాళ్ళని, అంత అన్యాయం చేసిన వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు ఇప్పటిదాకా? వాళ్ళతో ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా? తెలీదు మనకు. అప్పట్లో ఎన్ని చెప్పారండి? ఇది మీరు చూస్తూనే ఉంటారు. అది పెద్ద మీమ్స్ కూడా అయిపోయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని చెప్పి.
ఇంకొకరైతే నేను సంపద సృష్టిస్తా అని చెప్పాడు. ఎలాగిస్తారు? శ్రీలంక అయిపోయింది, వెనిజువేలా అయిపోయింది అని చెప్తున్నారు కదా రాష్ట్రం, మీరు ఎలాగిస్తారంటే నేను విజనరీ, నేను సంపద సృష్టించి మీకు ఇస్తాను, మీరు నన్ను నమ్మండి అన్నారు. ఇంకొకరు 3 గ్యాస్ బండలు ఉచితం అన్నారు. ఆరోగ్యశ్రీని పటిష్టం చేస్తామన్నారు, ఇప్పుడు బాగాలేదు ఇంకా బాగా చేస్తామన్నారు. వాలంటరీ వ్యవస్థ రద్దు చేయమని చెప్పారు. బస్సులు ఫ్రీ అన్నారు, చదువులు ఫ్రీ అన్నారు, వైద్యం ఫ్రీ అన్నారు, ఇసుక ఫ్రీ అన్నారు. ఏదైనా సరే చెప్పి ప్రజల్ని నమ్మించి అధికారంలోకి రావడమే ఒక టార్గెట్గా పెట్టుకుని పనిచేశారు. సరే, ఎన్నికలు అయిపోయాయి, అధికారంలోకి వచ్చారు. నిజంగానే ఇవన్నీ చేసిన వ్యక్తి ఏం మాట్లాడాలో తెలియలేదు. నా అనుకున్న మహిళలు లేరి, నా బీసీ లేరి, నా ఎస్సీ లేరి, నా ఎస్టీ లేరి, ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడ పోయారు, వాళ్ళు వేసిన ఓట్లేమే అర్థం కావట్లేదని ఆయన మాట్లాడలేకపోయాడు, కామైపోయాడు. వీళ్ళు అన్నారు అప్పుడు, మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపేస్తాము అన్నారు. యాక్చువల్గా నిజానికి కాస్తో కూస్తో ఆ ప్రక్రియ ముందుకు సాగకుండా ఆపింది గత ప్రభుత్వం. ఇప్పుడు చూశారు మీరు, ఒక లడ్డు వివాదాన్ని ముందుకు తీసుకొచ్చేసి ఏ హిందువు కూడా ఆడకూడని చోట అబద్ధం ఆడి దాని గురించి ఊదరగొట్టేసి కామ్గా సైలెంట్గా 4,000 మంది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్ని మీరు ఇంకా ఈరోజు నుంచి లోపలికి రాకూడదని చెప్పేసి వాళ్ళ బ్యాడ్జీలు కూడా లాక్కున్నారు. కానీ ఈ విషయము బయటకు రాదు. వచ్చిన వీళ్ళు ఆల్రెడీ వేరే టాపిక్ డైవర్షన్లో నెయ్యి అన్నారు, తిరుపతిని లడ్డు అన్నారు. అక్కడ నుంచి మెల్లిమెల్లిగా సనాతన ధర్మానికి వెళ్ళిపోయారు. ఇంకా అక్కడ నుంచి వేరే రాజ్యాల్లో, వేరే రాష్ట్రాల్లో రెచ్చగొడుతున్నారు, వాళ్ళకి మనకి రిలేషన్స్ పాడు చేయటానికి. వాళ్ళ ఇళ్లలో మహిళలు ఎంత పవిత్రమో అంత పవిత్రం, దాదాపు కదా ఈక్వల్గా అంతే పవిత్రమైన కాదంబరి జిత్వాని గారి గురించి మాట్లాడుతున్నారు. మొన్న ఇంతకు ముందు వీడియోలో కొన్ని మాట్లాడుకున్నాం, మళ్ళీ ఈ మధ్యలో జరిగింది. ఒక చిన్న పాప శవమై తేలింది. ఓ మహిళ రీల్స్ చేసుకుంటుందని ఆవిడ మీద అత్యాచారం చేశారు. ఉద్యోగాలు 16,000 ఉద్యోగాలు అన్నారు, ఏమైనాయండి? వచ్చినాయా? రాలేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు యువతకి, ఏమైనాయండి? లేదు. వీటన్నిటి గురించి మాట్లాడకుండా కేవలం టాపిక్ డైవర్షన్ కోసం స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారు. ఋషికొండ టీడీపీ పార్టీకి చెందిన వ్యక్తులకి అప్పగించడానికి ఋషికొండ ప్యాలెస్ అని చెప్పేసి అంత మంచి ప్రభుత్వ భవనాలు వాడుకోకుండా, టూరిజం డిపార్ట్మెంట్ మెయింటైన్ చేయకుండా ప్రైవేట్ వ్యక్తుల పరం చేయడానికి ప్లాన్ మొదలు పెట్టేశారు. ఇసుక ఇప్పుడు 30,000 నుంచి 50,000 రూపాయలు పలుకుతుందట. మొత్తం తీసేసుకున్నారు. ఇసుక రీచుల్లో జగన్మోహన్ రెడ్డి గారు రానున్నది వర్షాకాలం అని చెప్పేసి 80 లక్షల టన్నుల ఇసుక అక్కడ పెడితే మొత్తం 4 రోజుల్లో 40 నుంచి 50 లక్షల టన్నులు టీడీపీ నాయకుల గోడౌన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఉన్నది మిగతాదంతా అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఇసుక లేదు, కావాలంటే బ్లాక్లో వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి. 50,000 దాకా పడుతుంది. మద్యం షాపులు, బెల్ట్ షాపులు ఒకే దెబ్బతోటి ఒక 1,500 దగ్గర బెల్ట్ షాపుల్ని పెంచేశారు. 99 రూపాయలకే లిక్కర్ ఇస్తారంట. అంతకుముందు మద్యం బ్రాండ్లు మంచివి కాదన్నారు. వీళ్ళు 99కి ఏమన్నా జాక్ డేనియల్స్ ఇస్తారా? లేదు కదా. ఇంకా మంచి బ్రాండ్, ఇంపోర్టెడ్ బ్రాండ్ ఇస్తారా? ఇవ్వరు కదా. 99 రూపాయలకి ఏమొస్తుందండి? అదే నాసిరకం మద్యం 99 రూపాయలకి ఇస్తున్నారు. ఎక్కువ తాగమని చెప్తున్నారు. మీరు మత్తులో ఉండండి, మీరు మందు మత్తులో ఉండండి, మతం మత్తులో ఉండండి, కులం మత్తులో ఉండండి, మేము చేసుకునే పనులు మేము చేసుకుంటామని చెప్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు కలెక్టర్లకు ఆదేశాలు, మీరు ఇసుక గురించి ఎవరైనా ప్రశ్నిస్తే మీరు కేసులు పెట్టండి అని చెప్పేశారు.
సో ప్రశ్నించకూడదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రశ్నించే అవకాశం ఉండదు, ఎందుకంటే వీళ్ళు రోజుకో బ్రేకింగ్ న్యూస్లు క్రియేట్ చేస్తారు, దాని మీద డిబేట్లు పెడతారు. టీవీలో ఆన్ చేస్తే మీకు అవి తప్ప ఇంకేం వినపడవు. మనం ఏం చేస్తాం, మనకు తెలియదు కదా, అయ్యో తిరుపతిలో లడ్డీది అయిందట అని చెప్పంగానే హిందువులు జనరల్గా మనకు అనిపిస్తుంది కదా, అయ్యో మన వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఇలా జరిగిందా అనేసి దాని గురించి మాట్లాడుతూ ఉంటాం. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే అజెండా సెట్ చేస్తున్నారు మీడియాలో. ఓకే, సొసైటీలో ఇప్పుడు ఏ టాపిక్ మీద డిస్కస్ చేసుకోవాలో డిసైడ్ చేసే కెపాసిటీ మీడియాకు ఉంటుంది, ప్రొపగాండాకు ఉంటుంది. ఇదే టెక్నిక్ వాడుతున్నారు. ఈ టెక్నిక్ వాడేసి టీడీపీ, జనసేన, బీజేపీ డిసైడ్ చేస్తారు మీరు దేని గురించి మాట్లాడాలి అని. దాన్ని వాళ్ళు అలా ప్రొజెక్ట్ చేస్తారు, ప్రజలంతా దాని గురించి మాట్లాడతారు. కరెక్టే కదా, అలా జరగకూడదు కదా, జరిగిందేమో, అసలు జరిగింది వీళ్ళ హయాంలో, కానీ దాన్ని ఎలా తెలివిగా మ్యానిపులేట్ చేసేసి అలా జరిగింది కదా, తప్పు కదా, ఎవడైనా తప్పే అంటాడు, కడుపు కన్నం తినేవాడు, ఇలా జరగకుండా ఉండాల్సిందే అంటాడు. కానీ మరి మహిళల మీద అత్యాచారాలు జరగకుండా ఉండాలి కదా, దాని గురించి మిమ్మల్ని మాట్లాడనివ్వరు. పోలవరం పూర్తవ్వాలి కదా, దాని గురించి మాట్లాడనివ్వరు. ఫీజు రీంబర్స్మెంట్ అవ్వాలి కదా, దాని గురించి మిమ్మల్ని మాట్లాడనివ్వరు. అది కూడా అవ్వాలి కదా, మహిళలు సురక్షితంగా ఉండాలి కదా, దాని గురించి మిమ్మల్ని మాట్లాడనివ్వరు. మీకు ఆ టైమే ఇవ్వరు. కనీసం వరద బాధితులకి 400 కోట్లు జనాలు ఇచ్చారు డబ్బులు, అవి వాళ్ళకి అందాలి కదా, వాటి గురించి మనకు టైమే ఉండదు. వాటి గురించి మాట్లాడనివ్వరు, మాట్లాడుకునే అవకాశం కానీ ఎన్విరాన్మెంట్ కానీ ఉండదు అక్కడ. ఇప్పుడు అన్నిటికంటే పెద్ద గేమ్, భయంకరమైన గేమ్ ఏం ఆడుతున్నారంటే బీజేపీ వాళ్ళు, జనసేన పవన్ కళ్యాణ్ని కలుపుకొని మతోన్మాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు తెలుగు ప్రజల మనసుల్లో. గుర్తుపెట్టుకోండి, తెలుగు ప్రజల్లో మనలో అందరము ఎవరు దానికి అతీతులు గారు. మనం అందరం కూడా ఈ కులం అనే దాంట్లో ఆల్రెడీ ఇరుక్కున్నాం. అదృష్టం ఏంటంటే ఇప్పటికీ ఈ కులాల కుంపట్లు ఉండకూడదని నమ్మే ప్రజలే ఎక్కువ తెలుగు వారిలో. వాళ్ళ పుణ్యమా అని ఎలాగోలా ఆ ఈవిల్ మనల్ని పూర్తిగా నాశనం చేయకుండా కాస్త కూస్తో చైతన్యం ఉన్న ప్రజలు ఉన్నారు కాబట్టి దాన్ని పెరగకుండా ట్రై చేస్తున్నారు. స్టిల్ అక్కడక్కడ ఉంది, చాలా చోట్ల ఉంది, అక్కడక్కడ ఎందుకు అబద్ధాలు చెప్పుకోవటం, కానీ కులం అన్నది ఆల్రెడీ ఉంది. కానీ దానివల్ల పూర్తిగా సమాజం సర్వనాశనం అయిపోయే స్టేజ్లో లేదు దేవుడి దయ వల్ల. కానీ ఎప్పుడైతే ఈ మతాలను తీసుకొచ్చేసారో క్లియర్ డివైడ్ చేసి ప్రజల్ని ఒకరి మీద ఒకరికి ఉసిగొలిపి మళ్ళీ వాళ్ళు గౌరవిస్తామంటూనే ఉంటారు, కానీ అడగాల్సిన ప్రశ్నలను అడుగుతారు. ఏది ప్రజల మైండ్లో ఒక డౌట్ క్రియేట్ చేయడానికి వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉంటారు. వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు, కింద గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కొట్టుకుంటారు. ఈ విధంగా చేసి ఎంతటి భయంకరమైన గేమ్ ఆడుతున్నారు అన్నది వీళ్ళకి తెలిసే ఆడుతున్నారా, లేకపోతే రాజకీయాల కోసం ఏం చేసినా పర్లేదని చేస్తున్నారా అర్థం కావట్లేదు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి నాయకులు ఒక్కసారిగా ఇలా చేసేలేరు. వాళ్ళు ఏం చేస్తారంటే ప్లాన్ చేస్తారు. ఏ సమాజంలో అయినా ఇప్పుడు హోమోజీనియస్ సొసైటీ ఇక్కడ ఉండదు. అంటే కాస్త కూస్త ఓకే మనమంతా ఇండియన్స్, మనమంతా ఏషియన్స్, అదో సెక్షను. ఓకే, అందులో మళ్ళీ మనమంతా ఇండియన్స్, మళ్ళీ దాంట్లో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, మళ్ళీ దాంట్లో మతాలు, అందులో మళ్ళీ కులాలు, లేదా ప్రతి మతంలో డిఫరెంట్ వర్గాలు, ఇలాంటివి ఏవో ఒకటి ఉంటాయి. లేదా డబ్బున్నోడు లేనోడు, ఇలాంటి భేదభావాలు, డిఫరెన్సెస్ ప్రతి సొసైటీలో ఉంటాయి. ఈ డిక్టేటర్షిప్ మెంటాలిటీ ఉన్న లీడర్స్ ఏం చేస్తారంటే ఒక సమాజాన్ని చూస్తారు, పబ్లిక్ని గమనిస్తారు, వీళ్ళల్లో ఉన్న డిఫరెన్స్ చూస్తారు. అంతెందుకండి, బ్లాక్ వైట్, తెల్లగొన్నోళ్ళు నల్లగొన్నోళ్ళు, వాళ్ళు ఒక సెక్షన్లో మళ్ళీ డివైడ్ అయిపోవచ్చు కావాలంటే మీరు రెచ్చగొట్టాలనుకుంటే. ఓకే, డబ్బున్నోడు లేనోడు, చదువుకున్నోళ్ళు చదువు లేని వాళ్ళు, ఆ కులం వాడు ఈ కులం వాడు, ఆ మతం వాడు ఈ మతం వాడు,
ఎన్ని రకాల విడగొట్టొచ్చో తెలుసా? మీరు అనుకుంటారు మనం అంతా తెలుగు వాళ్ళం, ఓకే అదొక సెక్షన్, మనంతా తెలుగు వాళ్ళం యునైటెడ్గా ఉండాలి అనుకుంటారు మీరు. కానీ ఇమీడియట్గా ఇంకో నాయకుడు వస్తాడు, అందరం తెలుగు వాళ్ళమే కానీ మన కులాన్ని వాళ్ళు తొక్కేస్తున్నారని ఒక మాట తెస్తాడు, అయిపోయింది. ఇంకా తెలుగు వాళ్ళన్న గ్రూప్ ఎక్కడ ఉందండి? మన కులాన్ని తొక్కేస్తున్నారా అని ఫీలింగ్ కల్పించేసాడు అనుకున్నాడు. తెలుగు ఉండదు, తెలుగులో ఉంటాడు అలాంటి కులం వాడు. తాడిత పీడిత వర్గాలు తెలుగు మాట్లాడే వాళ్ళల్లో ఉంటారు, కన్నడ మాట్లాడే వాళ్ళల్లో ఉంటారు, తమిళ్ మాట్లాడే వాళ్ళల్లో ఉంటారు. మళ్ళీ అదొక గ్రూప్ తయారవుతుంది అక్రాస్ డిఫరెంట్ లాంగ్వేజ్ స్పీకింగ్ పీపుల్. సో రకరకాలుగా వాళ్ళు ఎలా కావాలంటే అలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసి విడగొట్టాలనుకుంటే విడగొట్టచ్చు. వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ సెలెక్ట్ చేసుకుంటారు, ఈ టైంలో ఇది వర్కౌట్ అయితే ఈ స్టాండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది వర్కౌట్ చేస్తారు. ఒకప్పుడు ఏం చేస్తారు, విప్లవం, అందరూ డెమోక్రసీలో ఉన్నారు, నేను విప్లవాన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి చే గువేరా బొమ్మ పెట్టుకోవచ్చు, అలా రెచ్చగొట్టచ్చు. యూత్ని బాగా ఆకర్షించాలంటే ఏం చేయాలి? ఓకే, సినిమాలో ఫైట్లు, డ్యాన్సులు, హిట్ మూవీస్, యాక్షన్, బాడీ లాంగ్వేజ్, ఓకే అది అయిపోయింది. నెక్స్ట్ యువత బాగా అట్రాక్ట్ అయ్యేది, రెబెలియస్ నేచర్ ఉంటుంది పిల్లల్లో, యూత్లో, టీనేజర్స్లో. సో వాళ్ళకి చే గువేరా బొమ్మ కనపడాలి. మిడిల్ క్లాస్ వాళ్ళకి జ్యోతిబా పూలే, తర్వాత మదర్ తెరీసా, వీటితోటి అట్రాక్ట్ చేయాలి. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు వీటిలో ఏది నేను పికప్ చేసుకోవాలనేసి. వెంటనే చే గువేరా అంటారు, భగత్ సింగ్ అంటారు, అలా మొదలు పెడతారు. అది వర్కౌట్ అవుతుందా లేదా చూస్తారు. ఒక ఎలక్షనో లేకపోతే ఒక సెట్ ఆఫ్ టైము అది వర్కౌట్ అవ్వట్లేదు, ఓకే బడుగు బలహీన వర్గాల సేవియర్ అంటే బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి కింద తయారైపోతారు. బ్యాక్వర్డ్ క్లాసెస్ లీడర్స్తో కలుస్తారు, కాళ్ళకు దండం పెడతారు, మీరే నా ప్రాణం అంటారు. చూస్తారు వర్కౌట్ అవ్వలేదు, లెట్ us మూవ్ ఆన్ టు సంథింగ్. ఏం చేస్తారంటే ప్రతి ప్రజలకి, ప్రతి సెక్షన్ ఆఫ్ పీపుల్ ఇన్ సొసైటీకి ఒక ఎనిమిని క్రియేట్ చేస్తారు. ఓకే, లేనివాడికి ఉన్నోడిని బూచిగా చూపిస్తారు, అణగారిన వర్గాలకి అగ్రవర్గాలను బూచిగా చూపిస్తారు. అంటే వాళ్ళు అక్కడ నిజంగా ఏమీ లేకుండా చూపిస్తారా అంటే కాదు, కొన్ని ఉంటాయి. ప్రతి సమాజంలో కూడా కొన్ని నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటాయి, కానీ జనాలు వాటితో పోరాడుతూనే వాళ్ళ నిత్య జీవితాన్ని ప్రశాంతంగా శాంతియుతంగా బతుకుతూ ఉంటారు. దానికి తగ్గట్టుగా న్యాయపరంగా చట్టపరంగా వాళ్ళు కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన రైట్స్ని అనుసరించి చట్టం పరిధిలో ఉంటూ ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళ కష్టాన్ని బాధని తెలియజేసుకుంటూ వాళ్ళకి కావాల్సిన న్యాయం పొందుతూ అలా ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వెళ్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే దాన్ని రెచ్చగొడతారు. ఓకే, సో ఇలా చేస్తూ బూచిగా చూపెడుతూ హిందువులకి, ముస్లింలు, క్రిస్టియన్స్, ఇతర మతాల వాళ్ళని బూచిగా చూపిస్తారు. వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు, మీరు ఇది లేరు, వాళ్ళు ఎంత సంఘటితంగా ఉంటారు, మీరు ఉండరు అంటారు. మళ్ళీ ఎవరైనా అభ్యుదయ భావాలు ఉన్న హిందువు ఎవరన్నా ఉంటే వీళ్ళతో లేకపోతే మనం చెడ్డవాళ్ళం అవుతామేమో, మనం తప్పు చేసిన వాళ్ళం అవుతామేమో అన్న ఫీలింగ్ కల్పించేసి సరే కరెక్టే కదా, మనం కూడా అట్లా మత ఛాందస భావాలు ఉన్నాయి నాకు అని చూపించుకోకపోతే వీళ్ళు నన్ను వెలివేస్తారేమో అనే సిచ్యుయేషన్ వచ్చేలా క్రియేట్ చేస్తారు. ఇంతకుముందు చూడండి, ప్రతి ఆడియో ఫంక్షన్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళిపోయి గట్టిగా అరిచేసేవాళ్ళు. ఇప్పుడు అక్కడ ఉన్న వేరే హీరో ఎందుకు నా ఆడియో ఫంక్షన్కి వచ్చి అలా అరుస్తున్నారు అని అనలేరు, ఎందుకంటే బ్యాడ్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి అక్కడ. అలా అనలేరు, కామ్ ఉంటారు, నవ్వుతారు, దాన్ని అలసుగా తీసుకుంటారు. నెక్స్ట్ ఇలా చేస్తూ దాన్ని వైరల్ చేసి చూడు వీళ్ళంతా ఎంత పెద్ద ఫ్యాన్సో, నువ్వు ఫ్యాన్ కాదు, ఇలా ఫ్యాన్స్ ఉంటే వాళ్ళంతా ఒక స్పెషల్, వాళ్ళు ఒక ఆర్మీ, ఈ రకంగా క్రియేట్ చేసేసి యూత్ ఇంకొంతమంది జాయిన్ అయ్యేలా చేసి వాళ్ళు ఏ పొజిషన్కి వెళ్తారంటే వాళ్ళు మా నాయకుడు ఏది చెప్పినా కరెక్టే అని నమ్మేటట్టు తీసుకొస్తారు. అలాగని ఎల్లకాలం ఉంటారని కాదు, వాళ్ళల్లో పరిపక్వత వస్తుంది, వాళ్ళు సమాజంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లలు పుడతారు, వాళ్ళకి తెలుస్తాయి విషయాలు ఏంటనేది. ఆ తెలిసే లోపల వీళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతారు, లీడర్స్ అయిపోతారు, వీళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు పాలన అంతా పక్కన పెట్టేశారు, కేవలం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తూ వాళ్ళు చేయాల్సిన పనులు చేసుకుంటున్నారు.
ఇంక్లూడింగ్ దేశం మొత్తంలో ఇంకో విషయం తెలుసా మీకు, ఈ లడ్డు వివాదంలో పెట్టేసి మీరు యూపీఐలో పేమెంట్స్ చేస్తే కూడా 15% జిఎస్టీ పడేటట్టు ప్లాన్ చేస్తున్నారు. ప్రపోజల్ పెట్టారు జిఎస్టీ మీటింగ్లో. అది ఇప్పటికి శాంక్షన్ అవ్వలేదు, కానీ వీళ్ళు చేసే పద్ధతి అది మీకు తెలుసు కదా. ముందు ఫీలర్స్ వదులుతారు ఇలా పెట్టారంట అని. ప్రజల నుంచి వ్యతిరేకత రాలేదనుకోండి చట్టం చేస్తారు. తర్వాత ప్రజలంతా రివర్స్ అయ్యారనుకోండి, ఓకే 15% వద్దులేండి 11-12% చేస్తూ ఉంటారు. అసలు యాక్చువల్గా పెట్టకూడదు, అది చేస్తారు. అంటే మీరు రేపొద్దున ఏ 100 రూపాయలు మీరు పెట్టినా, ఒక 100 రూపాయలు మీరు ఏదన్నా కొన్నా, యూపీఐలో పెట్టినా, యూపీఐలో పంపించినా, 100 పంపిస్తే సరిపోదు, 115 రూపాయలు పంపించాలి యూపీఐలో, గూగుల్ పే, ఫోన్పేలో. ఎందుకంటే జిఎస్టీ పడుతుంది. అది మెల్లిగా పాస్ చేయించుకుంటారు. 3 లక్షల కోట్ల ల్యాండ్ బ్యాంక్ ఉన్న వైజాగ్ స్టీల్ ఆల్రెడీ ఖతం అయిపోతుంది, అమ్మేస్తారు. ఇప్పుడు హిందుత్వం గురించి మీరు వచ్చి నాతో పాటు ఫైట్ చేయకపోతే మీరంతా వేస్ట్ అని ఆల్రెడీ మొదలు పెట్టేశారు. వాళ్ళని వదిలేస్తారు. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, జస్ట్ ఒక 5 నెలల క్రితం రాష్ట్రం ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది, ఇప్పుడే 100 రోజుల్లోనే ఇలాగుందంటే 5 ఏళ్ళకి ఏమవుతుంది. ఒక్కసారి మనం అంతా ఆలోచించుకోవాలని డెఫినెట్గా యూత్ని, ఎవరైతే ఆ లీడర్లు మా దేవుళ్ళు అనుకుని ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారో, మీకు కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, మీకు కూడా పిల్లలు ఉన్నారు, మీకు కూడా జీవితం అంటూ ఉంది, మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు నాకు తెలిసినంత మటుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ భవిష్యత్తు మొత్తం తెలుగు ప్రజల మీదనే ఉంది. ఇప్పుడు మీరు తీసుకునే నిర్ణయం మీదనే ఉంది, మీలో వచ్చే మార్పు మీదనే ఆధారపడి ఉంది. అసలు మన తెలుగు రాష్ట్రాలే కాదు, మొత్తం భారతదేశ భవిష్యత్తు మొత్తం తెలుగు ప్రజల భుజస్కంధాల పైన ఉంది. మీరు గనక తెలివిగా ప్రవర్తించి ఈ మతోన్మాద భావాలకు దూరంగా ఉండకపోతే, ఒక్కసారి ఆ ట్రాప్లో పడ్డారంటే మొత్తం భారతదేశ చరిత్రనే తిరగరాసిన వాళ్ళు అవుతారు, సర్వనాశనం చేసిన వాళ్ళు అవుతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇతర మతాలను గౌరవించాలి, మన మతాన్ని ఫాలో అవ్వాలి అని వీళ్ళు వచ్చి మనకు చెప్పాల్సిన అవసరం లేదు. 100 సంవత్సరాలుగా మనం చేస్తున్నది అదే హిందూ ధర్మ గొప్పతనం, అదే భారతదేశం గొప్పతనం. వీళ్ళు వచ్చి కొత్తగా మనకు నేర్పించాల్సిన అవసరం లేదు. నార్త్ ఇండియాలో బీజేపీకి సీట్లు తగ్గుతున్నాయి కాబట్టి, సౌత్ ఇండియాలో ఆల్రెడీ కర్ణాటక ఒకసారి రూల్ చేశారు, వాళ్ళు ఇప్పుడు 2nd లార్జెస్ట్ పార్టీ అయ్యారు. తెలంగాణలో 3rd లార్జెస్ట్ పార్టీ అయ్యారు వాళ్ళు. కేరళలో కూడా రీసెంట్గా వాళ్ళు గెలిచారు, కొన్ని అసలు గెలవరనుకున్న సీట్లు గెలిచారు. తమిళనాడులో మెల్లిగా వాళ్ళ పర్సంటేజ్ పెరుగుతుంది. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ఈ మతోన్మాద రాజకీయాలకు దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఫస్ట్ టైము, అప్పుడెప్పుడో జరిగినట్టు మత కల్లోలాలు క్రియేట్ అయ్యే పొజిషన్కి రేపొద్దున మనం వెళ్లకుండా ఉండాలి అంటే, తిరిగి మళ్ళీ బీజేపీ లాంటి మతతత్వ పార్టీలు ఈ మత ఛాందసవాదుల ఉనికి 2029లో తిరిగి గనక ప్రభుత్వంలోకి రావాలి సెంటర్లో అంటే, రావాలన్నా రాకూడదన్నా మొత్తం తెలుగు ప్రజల చేతిలోనే ఉంది. మీరు గనక ఒక్కసారి ఈ ట్రాప్లో పడితే దేశం మొత్తం రేపొద్దున భవిష్యత్తు మొత్తం మనల్ని తిరిగి ప్రశ్నిస్తుంది. మన మతాన్ని కాపాడుకుందాం, ఇతర మతాలని గౌరవిద్దాం, కానీ అబద్ధాల వెంట పడకండి, అబద్ధాలను నమ్మకండి. ఎవడో వచ్చి ఏదో జరిగిపోయిందని చెప్తే దాన్ని నమ్మేసి ఇతర మతాలని, చిన్నప్పటి నుంచి తిరిగి పెరిగిన మిత్రులని పరాయి వాళ్ళలాగా చూడకండి. మన మతంలో లేదు. మనం దర్గాకి వెళ్తాం, చక్కెర చదివించుకుంటాం, తాయెత్తులు కట్టించుకుంటాం, అక్కడెక్కడ సిగ్నేచర్లు పెట్టలేట్లా. వాళ్ళు మనల్ని అలా చేయట్లేదు, రమ్మని చెప్పట్లేదు. సైన్ పెట్టాలి, నువ్వు అల్లాని నమ్ముతేనే నీకు తాయెత్తిస్తాం అనట్లేదు. మనం ఎప్పుడు అలా అడగలేదు. ముస్లింలు వెళ్తారు మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటానికి, బీబీ నాంచారమ్మ, వావర్ స్వామి, అయ్యప్ప స్వామి దగ్గర మనం అంతగా కలిసిపోయాం. సౌత్ ఇండియా సక్సెస్ అవ్వటానికి కారణమే మత సామరస్యం. మన సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశం యొక్క గొప్పతనం మత సామరస్యం. నార్త్ ఇండియా కంటే, ఉత్తర భారతదేశం
కంటే కూడా ఒక్క పర్సెంట్ ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉండదు. అది గనక ఈ నాయకులు చెప్పిన మాటలు విని ఏదో ఉద్రేకంలోనో ఏదో ఆలోచనలోనో ముందుకు వెళ్తే మీరు గుర్తుపెట్టుకోండి, భవిష్యత్ తరాలు మనల్నే ప్రశ్నిస్తాయి. సో ఇది మనం మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నాను, మీరు ఒక్కసారి ఆలోచించండి. మనం జాగ్రత్తగా ఆలోచించి చేయాలి ఏ పని చేసినా కూడా. ఇప్పుడు ఈ నెక్స్ట్ 5 ఏళ్ళు చాలా చాలా ముఖ్యం. ఈ 5 ఏళ్లలో మనం ఎలా మారుతాం అన్న దాన్ని బట్టి భారతదేశం ఎలా మారుతుంది అన్నది నిర్ణయింపబడుతుంది. ఆ తర్వాత వచ్చేది ఎవరో పత్తిత్తులు వస్తారనో, గొప్ప వాళ్ళు వస్తారనో, వాళ్ళు మంచోళ్ళనో, లేదా కాంగ్రెస్ మంచిదనో, లేదా వాళ్ళు ఇంకొక పార్టీ మంచిదనో నేను చెప్పట్లేదు. కానీ ముందు ఆపాల్సింది మన రాష్ట్రంలో ఈ 3 పార్టీలని ఆపకపోతే ఇప్పుడు ప్రస్తుతం తక్షణ కర్తవ్యం అర్జెంట్, ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్. వీళ్ళ మతపరమైన రాజకీయాలలో సామాన్యులు పడకండి. అదొక్కటి నేను రిక్వెస్ట్ చేయగలను మిమ్మల్ని, తర్వాత మీరు ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.